యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడో, యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడో, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. పాడదాం. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నా. పాడాలి, బాగానే పాడుతాను. మరలా. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను. మళ్ళీ పాడాలి. యేసు అంతటి మంచి దేవుడు. అబ్బో, అవతల హాల్లో బయట ఉన్నవారు. ఆయనే నేను వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, వ్యాధి కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, కష్టం చేతులు పైకెత్తి చెప్పకూడదు. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసు. చేతులు బాగా పైకెత్తి చప్పట్లు కొడుతూ తల పైకెత్తి. ఆయనే. ఇంకా గట్టిగా పాట పాడాలి. వెరీ గుడ్. సాతానుడు సిగ్గుపడుతున్నాడు. ఆమేన్. యేసు అంతటి మంచి దేవుడు. ఆమేన్. యేసు అంతటి. చేతుల కిందకు దించండి, పాట పాడండి. ఆయనే నేను, శ్రీ యేసునే. వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, చేతులు పైకెత్తి. ఎస్. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే. ఇంకా గట్టిగా చేతులు పైకెత్తి. ఆయనే. సాతానుడా, యేసుని నమ్మాం. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే. ఎస్, వెరీ గుడ్. నమ్ముకున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మనము గర్వపడిపోవాలి. దేని విషయంలో? యేసుని నమ్ముకున్నందుకు గర్వపడాలి. ఆమేన్. చాలా మందికి బంగారం కొనుక్కుంటే ఎంత గర్వం పడాయి వచ్చేస్తుంది. ప్రతిసారి ముఖం కడిగించుకుంటూనే ఉంటుంది. ఒక నగ కొనుక్కుంది అనుకోండి, అది వేసుకోవాలన్నప్పుడల్లా ముఖం కడిగించుకుంటుంది, మెడంతా కడుక్కుంటుంది. ఎందుకంటే కొత్తది కొనుక్కున్నాను, కొత్తది కొనుక్కున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసిన అది పెట్టుకున్న చోటే ఉంటుంది, అయినా సరే కదుపుతూ ఉంటుంది అందరి ముందు. ఎలాగుంది ఇట్లా. ఆ బ్యాగ్లో అద్దాలు ఉన్నాయి. మధ్య చాలామందిని చూస్తున్నాను, హ్యాండ్ బ్యాగ్లో ఇలా తీసుకుని చూసుకుంటారట. ఇలాగుందా, ఇది ఇలాగుందా. బంగారానికి అంత బడాయి ఉంటే మాట్లాడని బంగారానికి, మాట్లాడే బంగారు యేసయ్య నీలో ఉంటే నువ్వెంత బడాయి చేయాలి. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నా. ఆమేన్. అది. ఎస్. కష్టం వచ్చినా, నాకు నష్టం, వ్యాధి వచ్చినా, నాకు బాధ. ఎస్. ఆయనే శ్రీ యేసునే నమ్ముకున్నాను. హల్లెలూయా. కొత్త జోళ్ళు కొనుక్కుంటే ఎన్నిసార్లు చూసుకుంటూ నడుస్తావు. బడాయి బడాయి బడాయి. సారీ లోపల ఉన్నా సరే పైకి ఎత్తుకుని చూసుకుంటుంది, మంచిగా ఉందా ఇలాగ. ఏంటంటే బడాయి. బట్ట ఏదైనా కొనుక్కున్నా ఆ సారీ మంచిగా ఉన్నా సరే పైకి ఇలా లాగుతూ ఉంటుంది. అంటే ఇలాంటి పెద్ద అంచు ఉన్నది నాకు ఉన్నది అంటే ఆ బడాయి, ఆ సంతోషం బ్రతకలేం మనం. ఓకే.
నేను అందంగా ఉన్నాను, నాకు ఇది ఉంది ఇది ఉందని ఈ బడాయికే మనం ఎలాగుంటాం కదా. ఈ అందానికి మాట్లాడే బంగారు యేసయ్య, డబ్బు ఇచ్చే యేసయ్య, ఆరోగ్యం ఇచ్చే యేసయ్య, బిడ్డలను బంగారు స్థానంలో పెట్టే యేసయ్య విషయంలో ప్రతి చోట ఆయన సాక్షిగా గర్వముగా ఉండాలి మనం అంతా. ఆమేన్. ఆయన ముందు ఎన్ని ఒట్టిదే. ఆయన ఉన్నాడంటే 100 అంతల దీవెనిస్తాడు ఆయన. మీరు చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీరు ఎవరన్నప్పుడు నేను క్రీస్తుని కలిగి ఉన్నవాడిని అని చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను క్రీస్తుని కలిగి ఉన్నవాడిని. కొందరు నవ్వుతారు, కొందరు హేళన చేస్తారు, వారికి తెలీదు. నీకు తెలుసు, నాకు తెలుసు, ఈయన చాలా గొప్ప దేవుడు అని. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ ఉన్నాయన్నీ చూపించండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ లేని వారు చేతులు పైకి ఎత్తండి. బైబిల్ లేనివారు మీరు కూడా బైబిల్ సంపాదించుకోండి. ఇసాకాయ కళ్ళకు వచ్చేడులో చెప్పాడన్న దర్శనం, ఈ సాక్ష్యాలు విన్నారు కదా. ఇసాకాయ కళ్ళకు వచ్చి డబ్బులు ఇచ్చేయడని కళ్ళగా వస్తాయని చెప్పకండి. ఓకే, దేవుడు తన దర్శనం ఇచ్చి పంపిస్తాడు అంతే. ఆమెన్. ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి సంవత్సరం అయిపోతుంది. దేవుడు అందరి జీవితాల్లో చాలా కార్యాలు జరిగించాడు. చాలా మేలులు ఎన్నో విన్నాను నేను. రాత్రి కూడా ఒక బలమైన ఆశీర్వాదకరమైనటువంటి ఇల్లు ఓపెనింగ్ చేసి వచ్చాను. నాలో ఒక ప్రశ్న ఉండిపోయింది, ఇంకా ఎంతమందికి మేలు జరగలేదు ఈ నెలలో, ఈ సంవత్సరంలో? మనం బలమైన వాగ్దానంతో వచ్చాం ఈ సంవత్సరంలోకి. చాలామంది ఇంకా ఏడుస్తూ ఉన్నారు, కార్యాలు జరగలేదు అని ఎదురు చూస్తున్నారు కదా అని, వీళ్ళకి ఎందుకు జరగలేదా అని నేను ప్రార్థనలో పెట్టాను. దేవుడు నాకు చెప్పాడు, మీకు చెప్పమన్నది నేను చెప్తున్నాను. ఈ నెల ఇంకెన్ని రోజులైతే అయిపోతుంది చెప్పాలి? 5 రోజులా? ఓకే. వచ్చే నెల ఎన్ని రోజులు ఉంది? 30 రోజులు ఉందా? ఓకే. డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల లోపులోనే దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేయండి. ఈ మంత్ ఎండ్లో, నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల నీకు దేవుడు మాట ఇచ్చాడు, తప్పకుండా జరిగిపోతుంది. అది ఎందుకు ఆలస్యం అయిందంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థనకి సమయం పెట్టుకోండి. ఏం చేయాలి మీరందరూ? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన చేయండి. మనము ఉపకారం చేసే వానితో మాట్లాడలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు బయలుపరచమన్నది ఏంటంటే, నేను చాలా చోట్ల చెప్పుకొస్తున్నాను, మీరు సోమరితనంగా ఉండకండి, లేజీగా ఉండకండి. ఉదయాన్నే లేచి చక్కగా వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని కనీసం 30 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎన్ని నిమిషాలు? ఉదయాన్నే లేచి మోకరించగలిగితే మోకరించు, లేదంటే కూర్చుని నువ్వు 30 నిమిషాలు ప్రార్థన చేయి. అప్పుడు నీవు నీ పనులన్నీ చూసుకో. మధ్యాహ్నము భోజనం చేసే ముందు 10 నిమిషాల ముందు మీరు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. మధ్యాహ్నము మరలా లంచ్ చేసి మీ పనులు చేసుకోండి. సాయంకాలం మీ పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్ అవుతారు కదా, చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అవుతారు కదా. ఫ్రెష్ అయినప్పుడు మీరు ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇలాగ ఎన్ని సమయాలు వచ్చింది ప్రార్థన? ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలం. ఈ రీతిగా మీరు రేపు డిసెంబర్ 31వ తారీఖు వరకు చేయగలిగితే కార్యాలు ఎందుకు జరగవో నేను చూస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. మనము దేవునితో మాట్లాడాలి. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నారు? 30 నిమిషాలు చేసిన వాళ్ళు ఎంతమంది చేయి పైకెత్తండి. అబద్ధం ఆడుకుంటూ చెప్పండి. మొన్న ఒక ఆమె అంటుంది, నేను ఎంత ప్రార్థన చేసుకుంటానో మాస్టర్ గారు అంటుంది. ఎంత ప్రార్థన చేస్తామంటే మా ఆయన అడగండి, ఎంత ప్రార్థనో.
ఆడన్నాడు, ఉట్టిదినండి పాస్టర్, దీనికి ప్రార్థన ఉండదు, ఏముండదు, ముద్దులు మాత్రం పెడుతుంది అన్నాడు. ఏసు రక్తం. చాలామంది మంగళసూత్రాలు ముద్దెట్టుకుంటారు. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం. దేవా, ఈ మొగుడోడిని బతికించావు, భర్తనిచ్చావు, నన్ను ఇలా బతికేవు, నాకు ఇలాంటి మంచి భర్తనిచ్చావు, వందనాలు. అడిగి కోపం వస్తే ముద్దు ఉండదు, ముచ్చట ఉంటుంది. సూత్రాలు కూడా తీసి పక్కెట్టేస్తారు కొంతమంది. కోపం వస్తే అలా ఉంటుంది, భర్త లేడు, ఎవడో లేడు అంటుంది. మళ్ళీ సమాధానం పడ్డాక మళ్ళీ మీద వేసుకుని, సరే నువ్వు నా భర్త రా అంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనము ఉదయాన్నే లేచి ముద్దులెట్టే ప్రార్థన కాదు, ఓకేనా? మీరు ప్రభువా, నా కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చావు, నా బ్రతుకుకి వాగ్దానం ఇచ్చావు, నువ్వు ప్రకటించావు, నేను నమ్ముతున్నాను, ఈ కార్యము, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చండి అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. కనీసం 30 నిమిషాలు చేయకపోయినా 20 నిమిషాలన్నా చేయండి. మరలా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అందరికీ కనపడేలాగా చెప్పకండి. కొంతమంది ప్రార్థన చేస్తూ, దేవా దేవా నీకు వందనాలు, నేను ప్రార్థన చేసుకున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, తలుపేసే పిల్ల అంటది ఒక్కొక్క. అంటే నేను ప్రార్థన చేసుకుంటానని వాళ్ళకి తెలవాలి, వీళ్ళకి తెలవాలి. ఏమంటే మీరు అటు ఇటు తిరగండి, నేను ప్రార్థన చేసుకుంటాను అంటుంది. అంటే భర్త కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలా చెప్పటమే సరిపోతుంది నీ ప్రార్థన అంతా. నీ ప్రార్థన పరమ తండ్రి వింటున్నాడని చెయ్యి. నీకేమి కష్టం ఉందో అది ఆయనకి చెప్పు. వాగ్దానం నెరవేర్చు బాబు, నీవు నాకు మాట ఇచ్చావు, న్యాయం జరిగించు, నన్ను స్వస్థపరచని ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన మన జీవితాల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఒక రాజుగారి గురించి మీకు తెలియపరుస్తాను. బైబిల్ గ్రంథంలో ఆస అనే రాజుగారు కనబడతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతాల గ్రంథంలో ఆ రాజు చాలా బలవంతుడు, చాలా అందమైన వాడు. అయితే ఆయనకి భయం వచ్చింది. యుద్ధములో సైన్యము, శత్రు సైన్యం వచ్చింది. వాక్యాన్ని తీసి 14వ అధ్యాయము 11వ వచనం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారు తెరవండి. 2 Chronicles chapter 14 verse 11. రాజుగారి పేరు ఆస. ఏం పేరు? రాజుగారి పేరు ఆస అనమాట. ఓకే. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన, చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధము ఆవరించిన సమయంలో చూడండి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. యుద్ధమందు ప్రార్థన మనకి గొప్ప ఆయుధముగా పనిచేస్తుంది. హల్లెలూయా చెప్పాలి. మనమందరము కూడా ఎన్నో సమస్యలని యుద్ధములో ఉన్నాం. మనందరికి ఒక ప్రశ్న ఉంటుంది, ఈ సమస్య ఎలా పోతుంది? మనుషులను అడిగితే, స్నేహితులను అడిగితే కొందరు అంటారు, నీవు ఫలానా నదిలో ఎన్నిసార్లు మునిగితే పోతుందంటారు, నీవు ఫలానా కొండ గుట్ట ఇన్నిసార్లు ఎక్కితే పోతుందంటారు. కొందరు ఏం చేస్తారంటే, నీవు తలబోడి చేసుకుంటే సమస్య పోతుందంటారు. కొందరు ఏమంటారంటే, నువ్వు ఉపవాసం ఉంటే పోతుందంటారు. కొందరు ఏమంటారంటే, అన్నదానం చేస్తే పోతుందంటారు. కొందరు వస్త్రదానం చేస్తే పోతుందంటారు. నువ్వేది చేసినా అది పోదు. భగవంతునితో నువ్వు మాట్లాడితేనే కానీ సమస్య పోదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు యుద్ధమందు ఉండవచ్చు. చాలామంది అప్పులనే సమస్యతో పోరాడతారు. ఎప్పుడు పోతాయి ఇన్ని అప్పులు? అమ్మ బాబోయ్, నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను, నేను మాటలు పడలేకపోతున్నాను, ₹1 అప్పు లేకుండా బ్రతకాలి అనుకునే కొలది ఇంకా ఎక్కువ అప్పులు అయిపోతుంటాయి. చాలామంది అనుకుంటారు, ఏదో ఒకటి లోన్ తీసుకుని అప్పులు తీర్చాలి, ఏదైనా కష్టం చేసి అప్పులన్నీ తీర్చాలని అనుకునే కొలది అప్పులు గోతులో పడిపోతుంటాం. ప్రభువా, ఈ అప్పులనే యుద్ధములో నేను ఓడిపోతున్నాను,
నీవు నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. దేవుడు నీ మొర ఆలకించి ఆ యుద్ధములో నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు. చాలామంది రోగముతో పోరాడతారు. నాకు ఈ రోగం పోతే, నాకు ఈ వ్యాధి పోతే, ఈ క్యాన్సర్ తగ్గిపోతే చాలు, ఎంత మెడిసిన్ వాడుతున్నాను, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను, దేవా నాకు శాంతి లేదు, నాకు సుఖము లేదు, నన్ను బాగు చేయి బాబని ఎలుగెత్తి ప్రార్థన చేయి. నిన్ను దేవుడు ఆ రోగము నుండి బయటికి తీసుకొచ్చి పడేస్తాడు. యుద్ధమందు సహాయము కలగాలంటే ప్రార్థన ద్వారానే జరుగుతుంది. అది యేసు నామములో ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ఆమేన్. నీ పిల్ల సెటిల్ అవ్వాలంటే, నీ కుమారుడు సెటిల్ అవ్వాలంటే, నీకు ఇల్లు కావాలంటే, నీకు దరిద్రం పోయి దీవెన రావాలంటే, నీ పట్ల దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయాలి. ఎలా చేస్తావు ప్రార్థన? చాలామంది ప్రార్థన కొట్టు మీద లిస్టులో చేస్తారు, లిస్ట్ ఎట్టుకుంటారు, రకరకాలుగా రాసుకుని చేస్తారు. కొంతమంది చదువుతారు ప్రార్థన. నో, ప్రార్థన అంటే పరమ తండ్రికి నీ బాధ చెప్పుకోవటమే. మొన్న చిన్న తిరుపతి నుండి ఒక ఆమె వచ్చింది. ఆమెకి క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆమె బాధలో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా నీవు ప్రార్థనా శక్తికి వెళ్తే అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చేస్తాయంటే ఆమె ప్రార్థనకు వచ్చింది. ఏలూరు ప్రార్థనకు వచ్చింది కానీ ఆమెకి ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదు. ఆమెకి యేసుప్రభు అంటే తెలియదు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చి కూర్చుని, యేసుప్రభువా నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు బాబు, నా రిపోర్ట్స్ అన్నీ కనుక నార్మల్ వచ్చిందంటే నా జీవితాంతము నిన్నే నమ్ముకుంటాను అని దండం పెట్టుకుంది. దేవుడు ఆమె మొర ఆలకించాడు. ఆమె రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి. మరలా 3 నెలలకి వెళ్ళింది, మళ్ళీ నార్మల్ వచ్చినాయి. ఇంకా అనుమానం సరిపోక మళ్ళీ 6 నెలలకి వెళ్ళింది, అన్ని నార్మల్ వచ్చినాయి, క్యాన్సర్ తగ్గిపోయిందని. అప్పుడు ఎలుగెత్తి మొన్న ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పింది. ప్రార్థన స్టైల్గా చేయనవసరం లేదు, ప్రార్థన బడాయిగా చేయనవసరం లేదు. పరమ తండ్రితో నీ బాధ చెప్పుకోవటమే ప్రార్థన. ఆమేన్. చూడండి మీ సాక్ష్యం అండి. ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది? నాకు ప్రాణం బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాను. క్యాన్సర్ సూచనలు ఉన్నాయన్నారండి, క్యానింగ్లు తీసి. అయితే ఒక నెల వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాను నేను. తర్వాత వచ్చినప్పుడు క్యానింగ్లు తీసి పంపించారు. మళ్ళీ ఎల్లుండి క్యానింగ్లకి రమ్మన్నారు. 3వ రోజు మన్నాడేమో ఇక్కడ ప్రార్థన అండి. ప్రార్థన చేతికి వస్తే నీకు క్యానింగ్లో ఏముండదో నార్మల్ రిపోర్ట్ అని వస్తుందని అన్నారు మా పక్కింటి ఆవిడ. నేను వచ్చానండి. వచ్చి కూర్చున్నాను. నాకు ఏమైనా ప్రార్థన చేసుకోవాలో తెలదండి. ఏసయ్య ఏం చేస్తావో నాకు తెలదు, నాకు ఏమైనా ప్రార్థన చేసుకోవాలో తెలదు. నేను మామూలు దేవుండే కానీ నేను ఎప్పుడూ కొనలేదు. నాకు క్యాన్సర్ సూచనలు లేవంటే నేను జీవితాంతకాలం నీ దగ్గరికి వస్తాను అనుకున్నాను. అయితే మొన్నటి పొద్దున్న రిపోర్ట్లకు వెళ్ళాను. 3 రిపోర్ట్లు కూడా నార్మల్ అని వచ్చినాయి. మళ్ళీ 3 నెలలు రమ్మని రిపోర్ట్స్ రావటానికి ఆమెకి ప్రార్థన ఎవరు నేర్పారా? ఆమె ఏమని చేసింది? యేసయ్యా నాకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఇవ్వు బాబు, నా బ్రతుకంతా జీవితాంతం నిన్నే నమ్ముకుంటాను. ప్రార్థన అంటే ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? మంచి ట్రీట్మెంట్ చేయండి, మంచి ఇంజెక్షన్ చేయండి, నన్ను బాగు చేయండి అంటాడు. ఒక అన్యాయం జరిగిన మనిషి న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు, జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? అయ్యా నాకు న్యాయం జరిగించంటాడు. అలాగే ఒక దరిద్రుడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, బిడ్డ పెళ్లి కుదిరిందనుకోండి, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడు? అయ్యా నాకు కొంచెం ధనం ఇవ్వండి. అలాగనే మనం నమ్మిన మంచి యేసయ్య ధనవంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన పరమ వైద్యుడు. నీకు న్యాయం జరిగించమని అడుగు, నిన్ను బాగు చేయమని అడుగు, నీకు న్యాయము చేయమని అడుగు, ఆయన సహాయము చేస్తాడు. ఇలాగే చేయండి ప్రార్థన. బడాయిగా ఏదో పెద్ద ప్రార్థన కాదు. నీ కష్టము ఆయనకి చెప్పు, ఆయన ఉన్నాడు, ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మి చెయ్యి, దేవుడు నీకు జవాబిస్తాడు. ఆశ అనే రాజు యుద్ధములో భయం వచ్చింది. దేవా బలము లేని వారికి సహాయము చేయవాడు నీవే. అందరు చదవండి మాట, ఎంత పెద్ద మాట.
మహారాజు ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరబెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరునూ లేరు. ప్రార్థన చేసినప్పుడు అంత పవర్ఫుల్గా చేయాలి. అయ్యా, నువ్వు తప్ప నా దరిద్రం ఎవడు తీర్చలేడు బాబు. నీవు తప్ప నా పట్ల శుభకార్యం ఎవరు చేయలేరు. నీవు తప్ప నాకు ఎవరు ఇల్లు కట్టించలేరు. నీవు తప్ప బిడ్డలను ఎవరు ఇవ్వలేరు. నాకు సమర్థుడవు నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నీవు నాకు చేయాలి. హల్లెలూయా. అంత పెద్ద రాజు ఆసా. రాజు అంటే చాలా శక్తివంతమైన వాడు, అందమైన వాడు, జ్ఞానమైన వాడు. ఎవ్వరూ అతన్ని పడగొట్టలేకపోయారు ఏ విషయంలో కూడా. అలాంటిది అంత పెద్ద రాజు యెహోవా దేవుని ఎదుట తల వంచి ప్రార్థిస్తున్నాడు. బలమైన వారు మా మీదకి వస్తున్నారు, మేము యుద్ధము చేయటం కాదు, నీవు మా పక్షముగా యుద్ధము చేయాలి దేవా. మాకు నీవే ఆధారము. బలము లేని వారికి, చెప్పండి, బలము లేని వారికి సహాయము చేయవాడు నీవే. ఆశ ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యపోయాడట. అక్కడ ఏమంటున్నాడంటే, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా, మాకు సహాయము చేయము, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. చూడండి, ప్రార్థనలో ఇది నేర్చుకోండి. నీకన్నా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు బాబు. నాలాంటి పేద బ్రతుకుకి, నాలాంటి బలహీనమైన జీవితానికి, నాలాంటి పాపి ప్రార్థనకి జవాబిచ్చువాడు నీవే. నీకన్నా నాకెవరు లేరు. రెండవది ఆశ ప్రార్థనలో నిన్నే నమ్ముకున్నాను. ఎవరు నమ్ముకున్నాడు? నిన్నే నమ్ముకున్నాను, ఇంకెవరిని నమ్మలేదు నేను. ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు బాబు. నిన్నే నమ్ముకున్నాను. నీవే నా పరమ వైద్యుడవు, నీవే నా అధికారివి, నీవే నాకు సహాయం చేస్తావు. ఇలా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనలో ఇంకొక పెద్ద మాట అంటాడు. ఏమంటాడంటే, నిన్నే నమ్ముకుని ఉన్నాను, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. ఇన్ని సమస్యలను జయించడానికి మాకు సహాయం కావాలి. నీవున్నావు, నన్ను సిగ్గుపడనీయవు. నీవున్నావు, నన్ను పాడైపోనివ్వు, ఓడిపోనివ్వు అని విశ్వాసముతో నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు అన్ని పనులు చేయటానికి ముందుకెళ్ళండి, సిగ్గుపరచబడరు. ఆమేన్. ప్రార్థన చేయండి. ఈ నెలలో కొన్ని రోజులు ఉన్నాయి, వచ్చే నెలంత టైం ఉంది. మీ ప్రార్థన చేస్తూ ఉండగా అనుకోకుండానే ఈ నెలలోనో లేదా మొదటి వారంలోనో ఈ రోజునే దేవుడు ద్వారము తెరిచేస్తాడు. అంతే. ఎంత ప్రార్థిస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. నేను ప్రార్థనలో కూర్చుని అలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక మర్మం బయలుపరచబడింది. ప్రార్థన అంటే నీరు లాంటిది అని వచ్చింది నాకు. ఏంటిది అని ఆలోచన చేశాను. చూడండి, మన ప్రాంతంలో వర్షం లేనప్పుడు నేల ఏమైపోతుంది? ఎండిపోతుంది కదా. ఒక్క బలమైన వర్షం పడింది అనుకోండి, వర్షం కురిసి వెళ్ళిపోయింది, ఆ నేల ఏమవుతుంది? వర్షం వచ్చి వెళ్ళిపోయాక ఏమవుతుంది? పచ్చబడిపోవటం మొదలవుతుంది. అనేక రకాల మొక్కలు బయలుదేరిపోతాయి. ఎవరైనా విత్తనాలు వేస్తారు అట్లకి? కొన్ని పువ్వులు పూసే మొక్కలు వస్తాయి, కొన్ని ఆకులు పెద్దగా వచ్చే గడ్డి మొక్కలు వస్తాయి, కొన్ని కాయలు కాసే వస్తాయి. రకరకాల గడ్డి చూడముచ్చటగా ఉంటుంది. ఒక్క రకం రాదు, అనేక రకాలు ఒక్క వర్షపు నీటికి వచ్చేస్తాయి. అలాగనే నీ జీవితంలో నీ ఒక్క ప్రార్థన అనేక రకాల ఆశీర్వాదాలు మొలకెత్తేస్తాయి. నమ్మిన వారిని గట్టిగా చప్పట్లు కొట్టారు. నీకు ఎక్కువ మొలకలు, ఎక్కువ ఆశీర్వాదాలు రావాలంటే అది ఎక్కడుంది చెప్పాలి? నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీవు దోశలు వేసుకుని తినేస్తున్నావు,
చపాతీలు తింటున్నావు, మంచిగా రెడీ అవుతున్నావు, కాలు చాపుకుని కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నావు, సమయానికి మంచం మీద పడుకుంటున్నావు, ఏసీ వేసుకుంటున్నావు, అన్నిటికీ సమయం ఉంటుంది. కొంత సమయం నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావా? ప్రార్థన లేనిది వరములు లేవు, ప్రార్థన లేనిది ఫలములు లేవు, ప్రార్థన జీవిత మరొక భూమిలో, ప్రార్థన జీవిత మరొక భూమిలో, ప్రార్థన లేనిది ఫలములు లేవు, ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా, ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. హల్లెలూయా. మీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలి చెప్పండి? ఎన్ని కావాలి? చేతులు ఎత్తి చెప్పాలి. నాకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలి? మన చిన్నప్పుడు మన తండ్రి అడుగుతాడు, నీకు ఎన్ని చాక్లెట్లు కావాలమ్మా అంటే ఏమంటాం మనం? నాకు బోల్డ్ అని కావాలంటే. నీకు ఎన్ని కావాలో పరమ తండ్రి దగ్గర. నేను ఇది జోక్గా చెప్పట్లేదు, నేను ఇది చేసి ఫలించి నేను మీకు చెప్తున్నాను. నా మోచెప్పులు అరిగిపోయినాయి, పుండ్లు పడేలాగా అయిపోయినాయి. ఎందుకంటే నేను ఆయనతో సమయాన్ని గడుపుతూ ఉన్నాను. అందుకని ఇంతగా సేవలో వాడుకుంటున్నాడు. ప్రార్థన ఎక్కువ వెళ్తే దేవుని ఆత్మ మన మీద ఆవరిస్తుంది. అప్పుడు మన నోటి నుండి ఏమైనా మాట వస్తే అది వాక్ శక్తి అవుతుంది అనమాట. హల్లెలూయా. వాక్ శక్తి, నీ వాక్కి శక్తి వస్తుంది. ఇందాక ఆమె ఏమన్నది? వెళ్ళు బిడ్డను ఎత్తుకురా అన్నప్పుడే నాకు ఒక ఏంటో కింద అయిపోయింది. నేను గర్భం ధరించేసాను, బిడ్డను ఎత్తుకొచ్చాను. మీరు మీ బ్రతుకులు అద్భుతంగా మారిపోతాయి. ఏం చేయాలి? నేనేమైనా డబ్బులు అడిగానా? నేనేమన్నా మీ దగ్గర ఏమైనా అడుగుతున్నానా? మీరు బాగుపడాలంటే ఏం చేయాలని చెప్తున్నాను? ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేస్తావో అంత దీవెన వస్తుంది. అందుకని భక్తుడు ఏమన్నా పాట పాడాడు? ప్రార్థన లేనిది వర్షం లేకపోతే మొలకలు లేవు అన్నట్టు, ప్రార్థన లేనిది ఫలములు లేవు. హల్లెలూయా. ఇంట్లో బిడ్డ పెళ్ళి అవ్వాలంటున్నావా? ప్రార్థన చెయ్యి. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? అప్పులు తీరాలనుకుంటున్నావా? రక్షణ కావాలనుకుంటున్నావా? దేవుని సాక్షిగా వర్ధిల్లాలనుకుంటున్నావా? అన్నిటికీ మూలము ప్రార్థన. ఆశా యుద్ధములో సైన్యమున్నా సరే దేవుని మీద ఆధారపడ్డాడు. బలహీనులకు నీవు సహాయం చేయంటే దేవుని సహాయం. చూడండి 12వ వచనంలో ఎంత అద్భుతంగా వచ్చిందంటే, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. హల్లెలూయా. ప్రార్థన చేశాడుగా ఆశ, సైన్యములో ప్రార్థన పెట్టాడు. ఈ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళిపోయి దేవుని సముఖము నుండి శత్రువు మీదకి శక్తి దిగింది. దేవుని బిడ్డలను చూచి, ఆశా సైన్యాన్ని చూచి అవతల వారు పారిపోయిరి. ఈరోజు నిన్ను వెంటాడుతున్న దరిద్రము, సైతాను, శోధన చేతబడి ఈ దినమే ప్రార్థన అభిషేకం ద్వారా నిన్ను విడిచి పారిపోతా ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా చేతబడి పెట్టినా మనం ఎవరిని ఏమనొద్దు. పెట్టారని ఎవరైనా చెప్పినా నీకు ఇలా పెట్టారు అలా పెట్టారు అన్నారు అనుకోండి, మీరు ఒకటే చేయాలి, యేసు రక్తం జయమని 7 మార్లు చెప్పండి. ఏం చేయాలి? యేసు రక్తం జయమని ఆకాశం వైపు తలపైకెత్తి 2 చేతుల పైకెత్తి యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటే ఆటోమేటిక్గా అది పట్టు జారి ఎవరు పెట్టిన వాళ్ళ దగ్గరికి పోతుంది. అది మన దగ్గర అన్ని వరాలు ఉన్నాయి మన దగ్గర. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎవరికి భయపడద్దు.
ఎవడైనా మీ కీడు కోరేడంటే ఆ కీడు ఏడంతలుగా ఆడి మీదకి వెళ్తుంది. ఎవరైనా నిన్ను దీవెన కోరి నువ్వు బాగోవాలని చెబితే ఆ దీవెన వారి మీదకి ఏడంతలు వెళ్తుంది. నువ్వు దీవించు వారిని దీవిస్తాను, నువ్వు శపించు వారిని శపిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తానన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. మీరందరూ ప్రార్థన చేయండి, యేసు నామములో ప్రార్థన చేయండి. మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మీరు ప్రార్థనలో గడపండి. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ ఎదుట ఉన్న శత్రువు పారిపోతాడు. ప్రతి కీడు తెలియకుండా దూరం అయిపోతుంది. ఏంటి నా అప్పులన్నీ ఎలా తీరిపోయినాయి, నాకు ఆరోగ్యం ఎలా వచ్చేసింది, ఇంతకు ముందులా లేదు, బాగున్నాను నేను, ఏంటి అన్నీ ఎలా జరుగుతున్నాయి కార్యాలంటే సాతానుడు పారిపోతాడు. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. మీరందరూ ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎలాంటి ప్రార్థన చేస్తారు? ముద్దెట్టుకుని ప్రార్థన చేస్తారా? దేవుడు నిన్ను ముద్దాడే ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ముద్దాడాలంటే చెప్పండి, చిన్నపిల్లల్ని మనం ఎప్పుడు ముద్దాడుతాం? వారు వచ్చిరాని మాటలు మాట్లాడుతూ వారు మన వైపే చూచి మన దగ్గరికి రావడానికి ఇష్టపడినప్పుడు ఏం చేస్తాం? మనం వెంటనే పైకెత్తి ముద్దాడుతాం. వారికి వచ్చిరాని మాటలని బట్టి మనం ముద్దాడుతాం. అలాగనే పరమ తండ్రి నీ ప్రార్థన వచ్చిరాని నీ ప్రార్థనకి ఆయన ముద్దాడాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. జీవం గల దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన కావాలి బాబు, ప్రార్థన నేర్పయా అని ప్రార్థన చేయి. భర్త మారాలని అడుగుతున్నావు కదా, బిడ్డ మారాలని అడుగుతున్నావు కదా, పరిస్థితులు మారాలని అడుగుతున్నావు కదా. అన్ని పరిస్థితులు మారిపోతాయి, ప్రార్థన ద్వారానే మారుతాయి. యేసు నామములో ప్రార్థన ద్వారా మారుతాయి. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన నేర్పయా అని అడగండి. ప్రార్థన నేర్పు బాబు, నాలో ప్రార్థన సరైనదిగా లేదేమో, నేను ప్రార్థిస్తాను, నా ప్రార్థన నీ సముఖానికి చేర్చుకో, నన్ను బలపరచు బాబు. బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు తలపైన పెట్టుకోండి. మీరు సహాయం చేస్తావు, నేను ముందుకెళ్తున్నాను. ఈ యుద్ధములో జయమీ బాబు. తల పైకెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను రెండంతలుగా దీవించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు తప్ప నాకు వేరే దారి లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు బాబు. నన్ను బాగు చేయవా, నన్ను ఆశీర్వదించు. నీ ఆత్మ నాకు దయచి, నీ సన్నిధి నాకు దయచి. నా ఇంటిలో వెలుగు కావాలి, నా ఇంటిలో నీ జీవపు వెలుగు కావాలి, నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా, నాకు నీవే ఆధారం బాబు. అందరు రెండు చేతులు పైకెత్తి నన్ను నీవు దర్శించు బాబు. నా చేయి పట్టుకో బాబు, నా చేయి పట్టుకో, నా చేతి పనిని దీవించు, నా ఇంటికి రక్షణ దయచి, నా ఇంటికి కాపరిగా ఉండాలి, నా ఇంటికి రాజుగానే ఉండాలి, నీవే నాకు నాయకుడిగా ఉండాలి. నా ఇల్లు యేసు నామములో ఉండాలి, నా కుటుంబం అంతా యేసు నామములో ఉండాలి. నీ రక్షణ నాకు దయచి, ఏ పాపము నా ఇంటి మీద ఏలుబడి చేయకుండా నీ పరిశుద్ధ రక్తం ద్వారా కాపాడు బాబు. నీ రక్తంతో కడిగి వేయండి. మా పితరుల పాపాలు క్షమించండి, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించండి, నా పాపము క్షమించు బాబు. నన్ను పరిశుద్ధపరచు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నాకు నీవిచ్చిన వాగ్దానము ఈ నెలలో నెరవేర్చు, ఈ సంవత్సరమే నెరవేరాలి. నెరవేర్పుతో కూడిన జయముతోటి కొత్త సంవత్సరం అడుగు పెట్టాలేసయ్యా. నన్ను ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో గట్టిగా చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడగు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా
పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు, వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు బాబు. నాయనా, ప్రార్థన, యుద్ధమందు ప్రార్థన ఎంతో ఉపయోగపడిందని, ప్రార్థన సహాయము కలుగజేసేలా చేసిందని, ఆశ చేసిన ప్రార్థనకి విజయము ఇచ్చేవని, ప్రభువా యుద్ధములో సహాయం అందించేవని నా వాక్యాన్ని బోధించారు. ఈ బిడ్డల జీవితంలో, మా జీవితంలో ప్రార్థన దయచేయండి. మాకు ప్రార్థన నేర్పండి ప్రభువా. మా జీవితాల్లో ప్రార్థన అనుభవాన్ని దయచేయండి. నీ దైవ సన్నిధి, ఆత్మాభిషేకము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కార్యములు గొప్పవి, నీ గొప్ప కార్యములు మా ఎడల జరిగించండి. నీ దైవ సన్నిధి దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడవు. ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. నీ సేవ కొరకు తెచ్చిచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబళ్లను, అర్పణలను మీరు ఆశీర్వదించండి. నీకు ఇచ్చారు 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. రోగులు వచ్చారు ప్రభువా, అనారోగ్యంతో ఉన్నామని ఏడుస్తున్నారు, బాగు చేయండి. నీ రక్తంతో కడగండి. అప్పులు బాధల్లో ఉన్నవారు ఉన్నారు, ఐశ్వర్యాన్ని దయచేయండి. అప్పుల నుండి విడుదల దయచేయండి. రక్షణ లేనిక ఏడుస్తున్న వారు ఉన్నారు, రక్షణ భాగ్యము దయచే ప్రభువా. భర్త మారలేదు, భార్య మారలేదు, పిల్లలలో మార్పు రాలేదని ఏడ్చేవారు ఉన్నారు, అడుగుతున్నారు, వారికి రక్షణ దయచేయండి. గొప్ప మార్పు దయచేయండి. జ్ఞానము దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగములు దయచే ప్రభు. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. చదువుకున్న వారికి జ్ఞానము దయచే బాబు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. టీవీ పరిచర్య, ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు ఎవరు స్పాన్సర్ చేశారో, ఎవరు నీ మీద ఆనుకుని ప్రభువా నీ సన్నిధిలో విత్తనాలుగా విత్తుతున్నారో వారి కార్యములు 100% సఫలముగా మీరు మార్చండి. దీవెన దయచేయండి. ఎవరింటికి వారు నీ కాపుదల దయచేయండి. ఈ సమయంలో తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలమును నీ రక్తముగా మార్చండి. తైలమును నీ జీవముగా మార్చండి. ప్రభువా, ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకం దయచేయండి. నీ వెలుగు దయచేయండి. ప్రార్థిస్తున్నాం ప్రభువా. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. తాకట్టులో ఉన్న వస్తు వాహనాలు, భూ కాగితాలకు విడుదల దయచేయండి. మనసు నెమ్మదలేక ఏడుస్తున్నవారు, ఒంటరిగా ఉన్నవారు ఉన్నారు, వారికి నీ వెలుగు దయచేయండి, నెమ్మది దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మ